శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూన్ 22 నుంచి 28 మధ్యకాలంలో జరిగే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి మార్పు ఏంటంటే అష్టమంలోకి బుధుడు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు అష్టమంలోకి రావడం వల్ల పరిశోధనా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అనుకోకుండా వృత్తి విషయాల్లో అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కొంతవరకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దశమ స్థానాధిపతి అష్టమానికి వచ్చినప్పుడు సడన్గా వృత్తిలో అభివృద్ధి వస్తుంది, ట్రాన్స్ఫర్ వస్తుంది. అలాగే మీ వ్యాపార అభివృద్ధికి మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తుంటే దానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కూడా అందుతుంది. జాతకుడు వృత్తిలో రాణిస్తాడా, వ్యాపారంలో రాణిస్తాడా అన్న విషయం అష్టమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అష్టమంలో శుభగ్రహం ఉంటే కళ్ళు మూసుకొని వ్యాపారం చేయొచ్చు. అదే పాపగ్రహం ఉంటే ఉద్యోగం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సహజంగా ధనుసు రాశి వారికి వ్యాపారం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి రాదు. అంటే కన్సల్టెన్సీ లాంటిది అయినా చేసుకోవచ్చు, కానీ పెట్టుబడి పెట్టే వ్యాపారాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం లేదు. అంటే దశమ స్థానం వీళ్ళకి కన్యారాశి సహజ 6వ స్థానం అవడం వల్ల వీళ్ళు కేవలం సర్వీస్ ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఉద్యోగం అన్నది విద్యా సంబంధించిందో వైద్యానికి సంబంధించిందో ఏదన్నా వచ్చు. వృత్తిలో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తారు, వ్యాపారంలో మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో ఏదైనా బుధుడు అష్టమంలోకి రావడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. సప్తమానికి ధనస్థానం కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. వారి డిమాండ్లు ఏమన్నా ఉంటే మీరు చక్కగా అంగీకరిస్తారు. ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. ఇక భాగ్యస్థానంలో కేతువు కుజగ్రహం ఉండడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. అయితే కుజుడు సంబంధించింది కాబట్టి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ శివుడికి సంబంధించిన దేవాలయాల్ని సందర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ముఖ్య పట్టణంలో ఉన్నటువంటి ఆలయంలో సంధిస్తారు. అలాగే చాలా వరకు పిల్లల యొక్క అభివృద్ధి కొరకు, వారి ఉన్నత విద్య కొరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగానే వారి యొక్క అభివృద్ధి కూడా మీకు అంటే ఒక మార్పు తప్పనిసరిగా వస్తుంది. వాడు విద్య పూర్తయి ఉద్యోగంలో మారడం కానీ, నిరుద్యోగం నుంచి ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, మొత్తం మీద కేతువుతో కలిసినప్పుడు ఆ గ్రహం అప్పుడు దాకా ఉన్నటువంటి స్థితిని మార్చడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే మీ సంతానానికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంటే వారికి ఏదైనా సంతానం కావాలన్నా కూడా ఈ సమయం వారికి సహకరిస్తుంది. అయితే కుజుడు 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల భాగ్యస్థానం నుంచి స్థిరాస్తి సంబంధించిన పెట్టుబడి ఏమైనా పెట్టడం కానీ, ఏదైనా ఇళ్ల స్థలం కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. లేదంటే ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు లాంటిది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మీకు రుణ ప్రయత్నం ఫలిస్తుంది. మీరు పాత రుణాలు ఏమైనా అంటే తీర్చివేస్తారు. కొత్తగా ఎవరికైనా ధనం కావాలంటే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారు ఎవరికైనా ధన రూపంలో అప్పిస్తే మాత్రం అది తిరిగి రావడం అన్నది ఉండదు. కేవలం డొనేషన్ మాత్రమే అనుకొనిస్తేనే మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంత పుణ్యం కూడా మీ అకౌంట్లో జమ అవుతుంది. వడ్డీకో రుణమో అప్పు ఇచ్చారంటే మాత్రం జీవితాంతం మనస్తాపంతో నిద్ర పట్టకుండా బాధపడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురువు సప్తమంలో ఉంటూ భాగ్యాధిపతితో కలడం వల్ల మీ జీవిత భాగస్వామికి ఒక మంచి గుర్తింపు హోదా రావడం జరుగుతుంది. అలాగే మీ పిల్లల అభివృద్ధి కూడా మీకు గర్వకారణంగా ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రానికి ఒక దూర ప్రాంత ప్రయాణం చేస్తారు, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. అదే విద్యార్థులైతే ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలోనో ఒక సెమినార్లోనో ఏదైనా ఒక వివాహ వేడుకలోనో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు తన స్వక్షేత్రాన్ని చూడటం వల్ల ఎక్కువగా పుణ్య కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైనా పని చేసే ముందు ఇది ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు ఇది నిజాయితీగా పర్ఫెక్ట్గా ఉందని మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే చాలా వరకు ధనుసు రాశి ధనుసు లగ్నం వారు కొన్ని అవకాశాలు వదులుకుంటూ ఉంటారు. అంటే అందులో ఏదైనా పాపం ఉంది, ఏదో ఒక దానివల్ల మన పిల్లలు ఇబ్బంది పడతారు, ఇది అన్యాయం
అని దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎంత గొప్ప లాభం వచ్చినా దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఇతరులు చేసే అవినీతి కార్యక్రమాలను కూడా మీరు చాలా వరకు ఖండించడం వల్ల కొంతమంది మిమ్మల్ని అవాయిడ్ చేయడం కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు అదే న్యాయవాది వృత్తో రకరకాల ప్లేడరో ఏదైనా వృత్తిలో ఉన్నవారు సాధారణంగా వారు నిజాయితీగా ఉన్నప్పుడు వారికి అంతగా పెద్ద బెనిఫిట్ ఉండదు. ఏదో ఒక అక్రమంగా సంపాదించినప్పుడే వారికి లాభం కలుగుతూ ఉంటుంది. అందుకే పూర్తిగా విరుద్ధం ఈ ధనుసు రాశి వారు. అందువల్ల వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. సో ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం చేయవలసిన రెమెడీ ఏంటంటే కంపల్సరీగా మీరు ఈ శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేసి కనకదార స్తోత్ర పారాయణ చేయొచ్చు. లేదంటే ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బుధవారం రోజు మరి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని పూజించి తులసిమాల అర్పించడం, గోవిందనామాన్ని పారాయణ చేయడం వల్ల అంటే మీకు శుక్రుడు 6లోను మరి బుధుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడు ఒకసారి అదృష్టాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా విష్ణుమూర్తినే పూజించాలి, విష్ణుమూర్తి అనుగ్రహం అన్నా విష్ణుమూర్తినే పూజించాలి. అందువల్ల మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వారంలోనే 23వ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూది ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి. ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఈ 5 గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అంటే కర్చీఫ్ సైజు కూడా అక్కర్లేదు, చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్య వెళ్ళిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభం అవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది పౌర్ణమి దాకా ఒక 15 రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళండి. నియమాలు ఏమి అక్కర్లేదు. పౌర్ణమి లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట. ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మదిగా పాడ్యమి విధియ తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు. అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్, 100% సక్సెస్ వస్తుంది. స్వస్తి.